హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక గ్లాస్లో వేడి నీళ్ళు తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. అలాగే అర్ధము నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా రసం పిండి వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది మీరు ప్రతిరోజు పొద్దున లేచిన వెంటనే తాగడం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. అలాగే చర్మం అనేది మెరుస్తుంది. కాలేయం శుభ్రం చేస్తుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాపులు ఉన్నా కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దగ్గు వంటి సమస్యలు ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా వ్యాస్లైన్ ఈ విధంగా తీసుకొని వేస్తున్నాను. తర్వాత కొంచెము అర్ధము నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా నిమ్మకాయ రసము ఈ విధంగా పిండుకోవాలి ఇందులో. అలాగే కొంచెం కాఫీ పొడి వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది ఒక మంచి క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఈ మిశ్రమంలో మీరు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మురికి మృత కణాలు తొలగిపోతాయి. కాళ్ళు కూడా శుభ్రపడతాయి. పాదాలు కాంతివంతంగా మారుతాయి. చర్మం తాజాగా ఆరోగ్యంగా తయారవుతుంది. నేను ఇక్కడ పాదాలకు ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పాదాలకు కూడా ఈ విధంగా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తున్నాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను. చూడండి, పాదాలు బాగా నీట్గా క్లీన్ అవుతాయి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ విక్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో అమృతాంజన్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఏ బాంబు ఉంటే ఆ బాంబు అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకొని ఇందులో విక్స్ను వేస్తున్నాను. ఇది మీరు ఏం చేయాలంటే ఈ విధంగా స్టవ్ను ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టి ఈ విధంగా హీట్ చేసుకోవాలి. చూడండి, బాగా మెల్ట్ అవుతుంది కదా. ఇది అంతా కూడా ఈ విధంగా మెల్ట్ కావాలి. విక్స్ అనేది మెల్ట్ అయిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇందులో 1 కర్పూరము ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఎక్కడెక్కడ ఎక్కువగా నొప్పిగా ఉందో, మోకాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఉంటాయి కదా, ఇది అప్లై చేయడం వలన మీకు నొప్పి అనేది తక్కువ అవుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. నొప్పి కూడా తక్కువ అవుతుంది. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక బౌల్లో పాలు తీసుకున్నాను. ఈ పాలను వేడి చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా చక్కెర వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కాఫీ పౌడరు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను శనగపిండి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టవ్ను ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా కావాలి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది ఒక గోల్డెన్ క్రీమ్ అనేది చెప్పవచ్చు. ఇది చల్లగా అయిన తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ఒక గోల్డెన్ క్రీము స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఈ క్రీము చేతులకు, కాళ్ళకు, ఫేస్కి కూడా ఈ ప్యాక్ అనేది యూజ్ చేయవచ్చు. చూడండి, నేను ఇక్కడ నా చేతులకు ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి.
చూడండి, నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత బాగా డ్రై అయ్యిందో. నేను ఇప్పుడు మీకు వాష్ చేసుకొని చూపిస్తున్నాను. ఫేస్ పైన ఉన్న కూడా మచ్చలు తగ్గడానికి సహాయపడుతుంది. స్కిన్ బాగా కాంతివంతంగా కనపడుతుంది. చూడండి ఎంత బాగా గ్లోగా ఉందో కదా స్కిన్ అనేది. ట్రై చేయండి మీరు కూడా. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.